ప్రభునందు ప్రియులైన మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మనం నేర్చుకుందాం. దేవుని మందిరంలో చెప్పులు, షూలు వేసుకొని వాక్యం చెప్పొచ్చా? చెప్పులు, షూలు వేసుకొని మందిరానికి వెళ్ళొచ్చా? ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అనేక మంది ఈ రోజుల్లో చెప్పులు, షూలు వేసుకొని మందిరాల్లో తిరగడము, ఆ వాటితోనే స్టేజ్‌ల పైన నిలబడి వాక్యం చెప్పడము మనం చూస్తూ ఉంటున్నాం. కొందరు దీన్ని సమర్థిస్తుంటారు, మరికొందరు వ్యతిరేకిస్తుంటారు. వాక్య పరిధిలో దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. చెప్పులు వేసుకోవడం మందిరంలో సబబేనా? చెప్పులు వేసుకొని మందిరంలో వాక్యం చెప్పడం కరెక్టేనా అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, అందుకాయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మోషే ఆ పొద దగ్గరికి వెళుతున్నప్పుడు ఆ మండుతున్న పొదలో నుండి దేవుని దూత, యెహోవా దూత యేసుక్రీస్తు అతనితో మాట్లాడుతూ, నువ్వు నిల్చున్న స్థలము పవిత్రమైనది, పరిశుద్ధమైనది గనుక నీ చెప్పులు వదిలివేయమని చెప్తాడు. ఆ విధంగానే అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 33వ వచనంలో స్టెఫెను ఈ సందర్భంను ప్రస్తావిస్తూ, అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిల్చున్న చోటు పరిశుద్ధ భూమి అని చెబుతున్నాడు. అయితే ఈ పరిశుద్ధ స్థలం కాబట్టి మనం ఖచ్చితంగా మన యొక్క చెప్పులను విప్పాలి. అయితే నేడు అనేక మంది ఏమంటున్నారని అంటే, మన దేహమే దేవుని ఆలయము, మనమే దేవునికి పరిశుద్ధ ఆలయమై ఉన్నాం కాబట్టి మనం చెప్పులు వేసుకున్న ఒకటే, వేసుకోకపోయినా ఒకటే, చెప్పులు వేసుకోవడం ప్రసంగం చేయడంలో కూడా తప్పేం లేదని చెబుతున్న వారు చాలామందే ఉన్నారు. అయితే నేను మాత్రము చెప్పులు వేసుకోకూడదు అని అంటాను. ఎందుకంటే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా యొక్క సేనాధిపతి వచ్చి యెహోషువతో తన చెప్పులు విప్పివేయమని చెబుతాడు. కాబట్టి పరిశుద్ధ స్థలంలో ఖచ్చితంగా చెప్పులు విప్పివేయాల్సిందే. ఆ విధంగానే నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, నేను మీ మధ్య నివసించున్నట్లుగా పరిశుద్ధ స్థలమును ఏర్పరచండి అని యెహోవా మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు చెబుతున్నాడు. అంటే దేవుడు నివసించడానికి ఒక పరిశుద్ధ స్థలం కావాలి, ఒక పరిశుద్ధమైన ప్రదేశం కావాలి. ఆ పరిశుద్ధ స్థలమే ప్రత్యక్ష గుడారమైంది. ఆ ప్రత్యక్ష గుడారానికి సాదృశ్యమే నేడు మన యొక్క సంఘాలు, మన యొక్క మందిరాలు. ఆ మందిరంలో పరిశుద్ధమైన స్థలంలో దేవుడు నివసిస్తాడు. కాబట్టి దేవుడు నివసించే ఆ స్థలంలో మన యొక్క పాదరక్షలు, ఆ పరిశుద్ధ స్థలానికి మనము చెప్పులు తీసివేసి వెళ్ళడము దేవుణ్ణి గౌరవించినట్టు అవుతుంది. చెప్పులు వేసుకొని మనం ఇల్లంతా తిరగలేం కదా, ఆ చెప్పులు వేసుకొని మన బెడ్రూమ్కి వెళ్ళలేం కదా. ఎందుకు వెళ్ళకూడదు? ఆ చెప్పులు మురికిగా ఉంటాయి. ఆ చెప్పులు ప్రదేశం అంతా ఎక్కడెక్కడనో తిరిగి వస్తాయి. అవి దుమ్ము ధూళితో ఉంటాయి కాబట్టి వాటిని వేసుకొని మనం ఇంట్లోకి రాము, వాటిని వేసుకొని మనం బెడ్రూమ్లోనికి వెళ్ళము. కానీ అదే చెప్పులు వేసుకొని మాత్రం స్టేజీలు ఎక్కుతాం, అదే చెప్పులు వేసుకొని మందిరాలకు వెళ్తాము. ఇది ఎంతవరకు కరెక్టు? కాబట్టి దేవుని ప్రదేశము పరిశుద్ధ స్థలము, దేవుని మందిరము పరిశుద్ధమైన స్థలము. ఆ పరిశుద్ధమైన స్థలంలో మనం చెప్పులు వేసుకొని, మన యొక్క షూలు వేసుకొని వెళ్ళడము అది కరెక్ట్ కాదు. మరిన్ని వీడియోల కొరకు మన న్యూ జెరూసలేం మినిస్ట్రీస్ అనే మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.